హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు రీడింగ్ యూ వర్సెస్ దెమ్ చూద్దాం. ఓకేనా? మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మనం చూడబోతున్నాం. ఓకేనా? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే. ఓకే? అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూ వర్సెస్ దెమ్ చూద్దాం. ఓకే? మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండబోతున్నాయి అండ్ ఇక్కడ ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ అనేది ఉండబోతున్నాయి అనేది మనం చెక్ చేస్తాం. ఓకే? ఇది మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఈ డేట్లో మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ చేయండి, ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మీ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ అన్నమాట ఇవి. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ మీద కూడా వన్ కార్డ్ తీసుకుంటాను. థర్డ్ పర్సన్ మీద మా వ్యూయర్స్ వారి పార్ట్నర్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి యూనివర్స్ క్లారిఫై చేయండి. మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకే, మీ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చండి. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్తో ఈ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఉన్నారు. ఓకే, అండ్ మీరు సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను అదర్ కనెక్షన్తో ఉన్నారు, మేబీ తను అదర్ రిలేషన్షిప్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మిమ్మల్ని పర్సన్ ఇగ్నోర్ చేయాలి అనుకుంటున్నారు, లేదా మీరు మీ పర్సన్ని దూరం పెడుతున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ నిజ స్వరూపం మీకు తెలిసింది, మేబీ తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ వారితో కనెక్షన్లో ఉన్నారు అని మీకు ఏదో నిజం తెలిసింది, కాబట్టి మీరు మీ పర్సన్ని దూరం పెడుతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్ మేబీ పర్సన్ వారి లైఫ్లోకి వెళ్ళడానికి ఇక్కడ అట్రాక్షన్ అనేది మాత్రమే ఉందండి. ఓకే, థర్డ్ పర్సన్ మీద కేవలం అట్రాక్షన్తో మాత్రమే వెళ్ళారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మ్యారేజ్ అయిన వారైతే ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్, అండ్ సింగిల్ అయి ఉంటే తను రిలేషన్షిప్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మిమ్మల్ని ప్రజెంట్ ఇగ్నోర్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే ఓకే ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. ఓకే, తను మిమ్మల్ని తన లైఫ్లో రాకుండా పర్సన్ వాల్ పెట్టారు, అంటే తన చుట్టూ మీరు ఏమైపోయినా అవసరం లేదు, తను మాత్రం సేఫ్గా ఉండాలి. అండ్ తనకి వేరే అదర్ కనెక్షన్ అదర్ పర్సన్, తనకి అదర్ పర్సన్ ఇంపార్టెంట్ అయిపోయారు కాబట్టి పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, తను వాల్ పెట్టుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఈ పర్సన్కి మీతో కావాలి రిలేషన్ అని పర్సన్కి అనిపిస్తుంది, మీ దగ్గరికి రావాలని ఉంది పర్సన్కి, చాలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్, చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, చాలా రీగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది పర్సన్కి, కానీ తను రాలేకపోతున్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్కి మీతో ఉన్న జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో అది పర్సన్కి చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండొచ్చండి. అండ్ ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ అనేది చాలా ఉంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్కి డే టు డే మీరు చాలా మంది గుర్తుకు వస్తున్నారు, మేబీ ఏదైనా సిచ్యువేషన్లో కావచ్చు. ఈ పర్సన్కి డే టు డే మీరు గుర్తుకు రావడం కానీ, లేదా మీకు సంబంధించిన కళ రావడం కానీ, లేదా ఈ పర్సన్ ఏదో విషయంగా ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
మీరిద్దరూ కలిసి తిరిగిన ప్లేస్ కూడా ఉండి ఉంటుందనమాట. సో, ఈ పర్సన్ ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ అది గుర్తుకు రావడం గానీ, లేదా మీరు ట్రిప్‌కి వెళ్ళడం గానీ, అలా చేసి ఉంటారు. మేబీ మూవీకెళ్ళడం గానీ, పార్క్‌కి వెళ్ళడం గానీ, అలా ఏదైనా చేశారు. ఈ పర్సన్‌తో తిరిగారు, హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారంటే ఆ విషయాలన్నీ పర్సన్ మళ్ళీ తలుచుకుంటున్నారనమాట. మీతో ఉన్న మెమోరీస్ అన్నీ. ఓకే. డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ ఈ వాల్ పెట్టిన దానికి ఇప్పుడెలా తీయాలి? మేబీ ఎలా ఈ పర్సన్‌కి మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి? నేనే కదా వాల్ పెట్టుకున్నాను అనే ఇంటెన్షన్‌లో కూడా ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. మరి థర్డ్ పర్సన్ గురించి పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. థర్డ్ పర్సన్ గురించి పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్? మా వ్యూయర్స్ వారి పర్సన్‌కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? క్లారిఫై చేయండి. చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు పర్సన్ అక్కడ. ఎందుకో తననుకున్న ఆహ్, వారి వైపు నుంచి లవ్, కేరింగ్ ఈ పర్సన్‌కి రావడం లేదు. అట్రాక్షన్‌తో వెళ్లి పర్సన్ అక్కడ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్‌ని అసలు లెక్క గూడా చేయడం లేదు. ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారా? లేదా తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో ఉన్నారా? లేదా తను మ్యారీడా? వాటెవర్. పర్సన్ ఒంటరిగా మాత్రమే ఉంటున్నారనమాట. తనని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. థర్డ్ పర్సన్ తనని దూరం పెట్టింది. మేబీ దూరం పెట్టారు గూడా కావచ్చు. ఓకే. మేల్ ఆర్ ఫీమేల్. ఓకే. సో, చాలా బాధపడుతున్నారండి పర్సన్. ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌తో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ మిమ్మల్ని కూడా మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మీ దగ్గరికి కప్ తీసుకొని రావాలని ఉంది పర్సన్‌కి. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఏదో విషయంగా ఈ పర్సన్‌ని మోసం చేశారు అనే ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తుందనమాట. ఈ పర్సన్ డ్రింకింగ్ చేయడం గానీ, అండ్ ఫీమేల్ అయితే మేబీ మీరు ఆలోచించి మీ పర్సన్ తనకి హెల్త్ గూడా పాడైపోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇన్‌మెచ్యూరిటీ డెసిషన్ అనేది పర్సన్ తీసుకున్నారు. తీసుకొని మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. వారు తీసిన గోతిలో వారే పడ్డారు అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. చాలా బాధపడుతున్నారనమాట తను. మీ పర్సన్‌కి మీ మీద ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? మీ పర్సన్‌కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? మీరు క్లోజ్డ్ బుక్ అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారండి. మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. మీ సైలెన్స్ అనేది పర్సన్ భరించలేకపోతున్నారనమాట. మీ దగ్గరికి రావాలనే ఉందండి పర్సన్‌కి. ఎందుకంటే ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అండ్ ఇందాక నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఈ పర్సన్ ఎందుకో తన ఇంటెన్షన్ మొత్తం, తన దృష్టి అంతా మీ మీద ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మిమ్మల్ని పర్సన్ అన్‌కండిషనల్‌గా లవ్ గూడా చేస్తా ఉండొచ్చు. మేబీ తను ఇప్పుడు ప్రెజెంట్ మీ దగ్గరికి రావాలని ఉంది. మీతో మాట్లాడాలని ఉంది పర్సన్‌కి. కానీ ఎందుకో సైలెంట్ అయిపోయారో మీరు ఏమి అర్థం కావడం లేదనమాట ఈ పర్సన్‌కి. తను ఎటువైపు వెళ్ళాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. కానీ తన మనసు అనేది మిమ్మల్ని కోరుకుంటుంది. మీ వైపు రావాలని అంటుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేది ఉందనమాట. యాక్షన్ తీసుకోవాలి. నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇంత ఇబ్బంది పడుకుంటా అండ్ ఇక్కడ మనశ్శాంతి లేని జీవితం గడపడం నాకు అనవసరం. నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోతాను అనే పర్సన్ ఇంటెన్షన్‌లో ఉన్నారనమాట. థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇంకా? డెత్. క్లారిఫై చేద్దాం. ఆ రిలేషన్‌ని పర్సన్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ డెత్‌కి క్లారిఫికేషన్ 7 ఆఫ్ స్వర్డ్స్ అనమాట. సో, ఇక్కడ యాక్చువల్‌గా డెత్ వస్తే మళ్ళీ రీబర్త్ అవుతుంది. కానీ దీనికి క్లారిఫికేషన్ ఏమొచ్చింది? 7 ఆఫ్ స్వర్డ్స్ వచ్చిందనమాట. అంటే ఈ కనెక్షన్ నుంచి పర్సన్ పారిపోవాలి అనుకుంటున్నారు. ఓకే. ఇక్కడ ద హైబిస్కస్ కార్డ్‌కి నేను క్లారిఫై చేస్తాను. ఓకే.
మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా. మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు పర్సన్. కాబట్టి తను ఈ రిలేషన్ నుంచి తను పారిపోయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ ఏదో విషయంగా చాలా బాధ పెట్టారండి, చాలా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ కొంతమందికి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పిన పర్సనే ఉండాలి, లేదా ఈ పర్సన్ మీ హస్బెండ్ ఉండాలి, లేదా తను మీ వైఫ్ అయి ఉండాలి. అలాంటి పర్సన్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, లేదా ఈ పర్సన్ మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ, లేదా మ్యారేజ్ చేసుకుంటాను అని మీకు మాట ఇచ్చి తను తప్పడం కానీ ఏదో చేశారు. కానీ పర్సన్కి మళ్ళీ మీతో రిలేషన్ కావాలనిపిస్తుందండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడానికి ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను తీసుకోలేను, నాకవసరం లేదు. ఇదంతా ఈ టార్చర్ నాకవసరం లేదు. సో, నా లైఫ్‌ని నేను ఎంజాయ్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి పారిపోయి థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకోవడము, అక్కడ ఎంజాయ్‌మెంట్ ఈ పర్సన్ చేస్తా ఉండడం ఏదో జరిగి ఉంటుందన్నమాట. ఓకే. కానీ పర్సన్ వీలైనంత తొందరగా ఈ పర్సన్ ఆ రిలేషన్‌ని మళ్ళీ ఎండ్ చేసుకోబోతున్నారు. ఇక్కడ కేవలం ఫిజికల్ అట్రాక్షన్ దానికోసం మాత్రమే ఈ పర్సన్ ఆ కనెక్షన్‌ని తను చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. కానీ బాధపడుతున్నారు, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం పడతా ఉన్నారనమాట. చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. కొంతమందికి మీ పర్సన్ లిటరల్లీ తను ఏడుస్తా గూడా ఉండొచ్చండి. నైట్ టైమ్‌లో గూడా ఈ పర్సన్‌కి మీరు చాలా మంది గుర్తుకు గూడా వస్తా ఉండొచ్చనమాట. ఓకే. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డేకొచ్చి నైట్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలి అని ఈ పర్సన్ అనుకోవడం లేదండి. ఏదేమైనా సరే తన లైఫ్‌లో మీరు ఉండాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కూడా కావచ్చు. లేదా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అది ట్రెడిషనల్‌గా. మేబీ మీరు వేరే వేరే క్యాస్ట్ అయినా సరే ఇంట్లో వారిని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అందరిని ఒప్పించి, అందరి ఆశీర్వాదంతోనే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. ఈ పర్సన్ తనను చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటారండి. చాలా అట్రాక్ట్ చేస్తా ఉంటారనమాట తను అందరిని. థర్డ్ పర్సన్ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు? డెవిల్, దయ్యం అని పర్సన్ అనుకుంటున్నారు థర్డ్ పర్సన్. ఓకే. అంటే థర్డ్ పర్సన్ ఈ పర్సన్‌తో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటున్నారు. అండ్ వీరి దృష్టి అనేది అంత మంచిది కాదు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్‌ని తనని భ్రష్టు పట్టించడం లాంటిదనమాట. ఓకే. అంటే ఉన్న మనీ అంతా లాక్కోవడం గానీ, లేదా ఈ పర్సన్ ఉన్నా గూడా అదర్ పర్సన్‌తో కనెక్షన్ పెట్టుకోవడం గానీ, అలా చేస్తా ఉండొచ్చనమాట. ఓకే. అందుకని ఈ పర్సన్ ఎందుకో తను అట్రాక్షన్‌తోని వెళ్లారు అండ్ ఇది కార్మిక్ రిలేషన్ అండి. ఓకే. ఈ పర్సన్ తెలిసి తెలియక తను ఆ కనెక్షన్‌లో అడుగుపెట్టి, తను చాలా నరకం అనుభవిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీద థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్లాక్ మ్యాజిక్ చేయడం లాంటిది ఏదో జరిగింది. ఓకే. ఈ పర్సన్ మీద ఏదో ప్రయోగం చేయడము, ఈ పర్సన్‌ని వారి గ్రిప్‌లో ఉంచుకోవడం, ఈ థర్డ్ పర్సన్ ఏదో చేస్తా ఉండొచ్చు. ఈ పర్సన్ అక్కడి నుంచి మేబీ ఎలా బయటపడాలో ఈ పర్సన్‌కి తెలియడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీ పర్సనల్ లైఫ్‌లో ప్రెజెంట్ మాత్రం థర్డ్ పర్సన్ ఉన్నారు. మ్యారేజ్ అయిన వారైతే ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో ఉన్నారు. ఓకే. వారి మీద అంటే మీ పర్సన్‌ని వారు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి కంట్రోల్‌లో తీసుకోవడానికి థర్డ్ పర్సన్ మీ పర్సన్ మీద ఏదైనా చేసి ఉంటారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది కొంతమందికి. ఓకేనా? సో, ఇది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ కాదు. ఓకేనా? సో, మీకు క్లారిటీ కావాలి అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? ఈ పర్సన్ తను ఎలా రావాలో అర్థం కావడం లేదు. స్టక్ అయిపోయారు. మీ ప్రేమ ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తుంది. మీరు చాలా దూరంగా ఉన్నారు, దూరం అయిపోయారు అనే బాధ ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతా ఉండొచ్చు. అండ్ మీకు మీ పర్సన్‌కి మీకైనా ఒక కిడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా మీ పర్సన్ కన్నా 1 కిడ్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే.
సో అలాంటి వారే చూపిస్తుంది రీడింగ్లో. అండ్ పర్సన్ లేదా మీరు సొసైటీలో మంచి పేరు గల పర్సన్ అండ్ స్టబన్గా ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. ఈ పర్సన్ ఎక్కువ శాతం తను ఈగో చూపిస్తూ ఉండొచ్చు. అలాగే మీరు కూడా ఈగో కూడా చూపించి ఉంటారనమాట. మీరు తగ్గి తగ్గి ఇంకా ఒకటేసారి ఈ పర్సన్ మీద అరవడం లాంటిది ఏదైనా చేసి ఉంటారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ మోసం చేస్తున్నారు అని మీకు తెలిసింది కాబట్టి మీరు ఈ పర్సన్ మీద ఆర్గ్యుమెంట్స్కి దిగడం ఏదో చేశారనమాట. ఓకే, దానికి పర్సన్ అలా సడన్ మీకంటే దూరంగా వెళ్ళిపోవడము, అదర్ కనెక్షన్ పెట్టుకోవడము, ఆ కనెక్షన్లో ఈ పర్సన్ ఇరుక్కోవడము ఏదో జరిగింది. ఈ పర్సన్ అక్కడి నుంచి రాలేక అక్కడ ఉండలేక తను కూడా సతమతమైపోతూ ఉన్నారనమాట. ఏం చేయాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే ఎన్ని రోజులలో వస్తారో చూద్దాం. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లో వస్తే ఎన్ని రోజులలో వస్తారు? యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై చేయండి. వారి పార్ట్నర్ వారి లైఫ్లో వస్తే ఎన్ని రోజులలో రాబోతున్నారు? వారి పార్ట్నర్ వారి లైఫ్లో వస్తే ఎన్ని రోజులలో రాబోతున్నారు? క్లారిఫికేషన్ ఇవ్వండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎన్ని రోజులలో రాబోతున్నారు? బ్యూటిఫుల్ అండి. ఇక్కడ 10 of కప్స్ వచ్చింది అండ్ మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి నెట్ ఆఫ్ వ్యాన్స్ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి 2 of వ్యాన్స్ అనమాట. మీ ప్రేమ కావాలి, మీ లవ్ కావాలి. పర్సన్ ఎక్కడ ఉన్నా మిమ్మల్ని తను మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ కెరియర్ విషయంగా ఈ పర్సన్ కొంతమందికి దూరంగా వెళ్ళిపోయి ఉంటారు, లేదా ఈ పర్సన్ మీకు కావాలని ఇంటెన్షనల్గానే దూరంగా వెళ్ళిపోవడం కానీ ఏదైనా జరిగి ఉంటుంది చిన్న చిన్న కోపం వలన. కానీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రాబోతున్నారు. ఇక్కడ చాలా మటుకి మీరు మీ పర్సన్ ఎప్పటిలోగా కలుసుకుంటారంటే ఇక్కడ 1 year ఆర్ 10 months. కొంతమందికి మీకు అదృష్టం ఉంది. సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు అని మీ మనసు మీకు చెప్తుందంటే 1 వీక్లో కూడా కావచ్చు, అది కూడా నేను చెప్తాను. ఓకే, 10 weeks కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మీరు లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మీ సైడ్ మ్యారేజ్ కార్డ్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అంటే పర్సన్ చూడండి మీరిద్దరు కపుల్స్. ఈ పర్సన్ మీ గురించి తను యాక్షన్ తీసుకుంటారు. మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే మీకు కిడ్స్ కూడా ఉన్నారంటే మీ కిడ్స్ గురించి కూడా పర్సన్ ఆలోచించి మీ దగ్గరికి రాబోతున్నారనమాట. ఓకే, మిమ్మల్ని పర్సన్ ఎప్పటికీ కూడా తను వదులుకోరండి. తను చాలా మిస్ అవుతున్నారు. తను ఏదో చిన్న రీజన్ వలన తను దూరం పెట్టి ఉంటే చాలా రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారనమాట. అండ్ ఎంత దూరంగా ఈ పర్సన్ పెట్టేశాను, సో ఎలా వెళ్ళాలి ఈ పర్సన్ దగ్గరికి ఇప్పుడు, సో ఈ పర్సన్ దగ్గర ఫేస్ అనేది ఎలా చూపించాలి అనే బాధలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, ఇప్పుడు ఈ కనెక్షన్ ఉంటుందా లేదా ఎండ్ అయిపోతుందా చూద్దాం. ఎస్ ఆర్ నో చూద్దాం. థర్డ్ పర్సన్తో ఈ కనెక్షన్ ఉంటుందా లేదా ఎండ్ అయిపోతుందా? ఈ కనెక్షన్ ఉంటుందా లేదా ఎండ్ అయిపోతుందా? టూ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. డెఫినెట్లీ ఈ కనెక్షన్లో ఈ పర్సన్ ఉండరండి. ఎందుకంటే ఇక్కడ తను హీల్ అవుతున్నారు. తనకి నిజాలు ఏంటిది పర్సన్ తెలుసుకుంటున్నారు. తను తప్పు చేసిన దానికి పర్సన్ బాధపడతారు, పశ్చాత్తాపం పడతారు. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు అక్కడ స్టక్ అయిపోయారు కాబట్టి అక్కడ ఉండాలా లేదా వెంటనే వెళ్ళిపోవాలా అనే ఇంటెన్షన్లో కూడా పర్సన్ ఉండొచ్చు. ఓకే, డెఫినెట్లీ ఇక్కడ నో అని వచ్చింది. ఇక్కడ ఈ కనెక్షన్ ఈ పర్సన్ ఇక్కడ హీల్ అవుతున్నారు. ఈ బాధలు ఇక్కడ చూడండి, ఒక్క పాజిటివ్ కార్డ్స్ కూడా రాలేదు, అంత నెగిటివ్ కార్డ్స్. అండ్ ఇది కార్మిక్ రిలేషన్. సో ఈ పర్సన్ అక్కడ ఆ రిలేషన్ అనేది నిలబడదు. అది 100 అయినా 100 ఆ కనెక్షన్ అనేది నిలబడదు అనమాట. ఓకే, ఓకే, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి, మీ పర్సనల్ విషయంలో ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అంటే మనం చెక్ చేద్దాం. ఓకేనా, మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? మీ పర్సన్ ఎనర్జీస్, డోర్ టు వాల్యూ, జర్నీ, కాంట్రాక్ట్. అండ్ మీ ఎనర్జీస్
ద థింకింగ్ మ్యాన్ అండ్ అటాచ్మెంట్ అండ్ 7 చక్ర ఆర్కేంజల్ యూరియల్. ఓకే. మీరు ఓవర్ థింకింగ్‌లో ఉన్నారండి. మేబీ మీ పర్సన్ మీద మీరు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. తన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. తన మీద చాలా ప్రేమను పెంచుకొని ఉన్నారనమాట. సో, ఎలా బయటకు రావాలో ఏమీ అర్థం కావడం లేదు. కానీ ప్రాక్టికల్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో, మీరు పర్పుల్ కలర్, వైట్ కలర్ కూడా ఎక్కువగా యూజ్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్‌లో తను మనీ ఫ్లో అనేది చాలా బావుంది. కానీ రిలేషన్ వైస్‌గా ఈ పర్సన్‌కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. మేబీ ఎక్కువ, తక్కువ అన్నట్టుగా ఉందన్నమాట తన లైఫ్‌లో. ఆ విషయంలో తను జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఆ విషయంలో ఈ పర్సన్ జగిల్ అవుతా ఉన్నారు. నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ మీ లైఫ్‌లో రావడానికి పర్సన్‌కి దారి అనేది దొరకడం లేదు. మేబీ తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉండి కంట్రోలింగ్ అనేది ఉండొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మేబీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం గాని ఏదో జరగబోతుందన్నమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మీకు రీడింగ్ చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, క్లెయిమ్ చేయండి. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.